హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం రీసెంట్గా యుఎస్ పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. సో మరి ఈ పారిస్ అగ్రిమెంట్ నుంచి ఇప్పుడు యుఎస్ వైదొలగడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అలానే యుఎన్ఎఫ్సిసిసి ఏంటి, పారిస్ అగ్రిమెంట్ ఏంటి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మరి క్లైమేట్ జర్నీ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. సో అది యుఎన్ఎఫ్సిసిసి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే మనం క్లైమేట్ చేంజ్ని ఆపడానికి యుఎన్ మెంబర్ కంట్రీస్ తీసుకున్న ఒక కన్వెన్షన్ అనేది యుఎన్ఎఫ్సిసిసి. మరి ఇది ఎప్పుడు వచ్చింది? 1992 నుంచి మనం సైన్ చేయడం జరిగింది. మరి యుఎన్ఎఫ్సిసికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఇక్కడ ఇది ఎవ్రీ సెక్రటేరియట్ ఎక్కడుంది? బాన్, జర్మనీలో ఉంది దీనికి సంబంధించింది. ఓకే, సో తర్వాత ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది. అండ్ ఫస్ట్ కాప్ ఎక్కడ జరిగింది? బెర్లిన్, జర్మనీలో జరిగింది. రైట్, ఎప్పుడు? 1995లో ఫస్ట్ టైం యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన మెంబర్ కంట్రీస్ అన్ని COP 1లో మీట్ అవ్వడం జరిగింది. సో మరి COP 3 ఎక్కడ జరిగింది? క్యోటోలో 1997లో ఫస్ట్ వన్, 1995లో క్యోటోలో COP 3 జరిగింది. మరి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే క్యోటో ప్రోటోకాల్. సో ఫస్ట్ టైం మనం కొన్ని టార్గెట్స్ పెట్టామన్నమాట. NX1 కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అని, NX2 కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్. మీరు ఇంత ఎమిషన్స్ని కట్ చేయాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఐడెంటిఫై చేసి మరి ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుంచి వచ్చే ఎమిషన్స్ని మీరు ఇంత కట్ చేయాలి టైం బౌండ్ మేనర్లో, phase 1 phase 2 అని చెప్పి అలాంటి మెకానిజమ్స్తో మనం క్యోటో ప్రోటోకాల్ని COP 3 యొక్క యుఎన్ఎఫ్సిసిసి సమ్మిట్లో సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎమిషన్ టార్గెట్స్ని రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ COP 7 అనేది మనకి 2001లో మెరకేష్, మొరక్కోలో జరిగింది. ఇది ఇంపార్టెంట్ మాత్రం కవర్ చేస్తున్నాను చూడండి. COP 7 2001. సో ఈ మెరకేష్ అకార్డ్స్ అనేవి మనకి రాటిఫికేషన్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్. సో మనం ఇక్కడ 1997లో చేసాం, కానీ దాన్ని ఆమోదిస్తేనే అది అమల్లోకి వస్తుంది. సో 2001లో దీన్ని రాటిఫై చేయడానికి COP 7 అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దెన్ COP 8. సో చూడండి, ఇండియాలో జరిగింది. COP 8 అనేది 2002లో ఇండియాలో జరిగింది. ఓకే, సో మరి ఇక్కడ ఏంటి? ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ చేశారు. ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటి? మనకి డెవలప్మెంటల్ నీడ్స్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్కి మనం హెల్ప్ చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే డెవలపింగ్ కంట్రీస్ ఇంకొంచెం బెటర్గా డెవలప్ అవుతూ క్లైమేట్ రిలేటెడ్ అంబిషన్స్ని మీట్ అవుతాయని ఢిల్లీ డిక్లరేషన్ 2002 COP 8 సమ్మిట్లో వచ్చిన అవుట్కమ్. తర్వాత ఏంటి? COP 13. ఇది ఎక్కడ జరిగింది? బాలి, 2007 ఇండోనేషియాలో జరిగింది. మరి ఇక్కడ ఏంటి? బాలి రోడ్ మ్యాప్ అనేది, బాలి యాక్షన్ ప్లాన్ అనేది కూడా వచ్చింది. ఇదేంటి? అందరూ కలిపి మిటిగేషన్ కానీ అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫైనాన్సింగ్ గురించి ఒక ఫ్రేమ్వర్క్ కంబైన్డ్గా అడాప్ట్ చేయాలని చెప్పిందే బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్. దెన్ 2008లో COP 14 పోజ్నన్, పోలాండ్లో జరిగింది. COP 14 పోలాండ్లో జరిగింది. ఇక్కడ ఒక అడాప్టేషన్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ ఇంపార్టెంట్, అడాప్టేషన్ ఫండ్ అండర్ క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి ఇక్కడ COP 14 పోలాండ్లో జరిగినప్పుడు అనౌన్స్ చేశారు. తర్వాత COP 15. ఇది 2009 డెన్మార్క్లో జరిగింది. ఇక్కడ ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ టైం $30 బిలియన్ అనేవి క్లైమేట్ ఫైనాన్స్కి ఇస్తాము అని చెప్పడం జరిగింది. అక్కడే మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది కూడా ఇనిషియేట్ అవ్వడం జరిగింది. సో తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అంటే 2010లో క్యాన్కన్లో జరిగిన COP 16. సో 2010 క్యాన్కన్ అంటే మెక్సికోలో జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మనకి డెవలపింగ్ కంట్రీస్కి మేము హెల్ప్ చేస్తాము, అసిస్ట్ చేస్తాము అని డెవలపింగ్ కంట్రీస్ ముందుకు వచ్చి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశాయి. సో ఇక్కడేమో $30 బిలియన్ ఇచ్చారు. అది తర్వాత మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్గా 2010 క్యాన్కన్ సమ్మిట్ మెక్సికో నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత COP 18 2012 దోహా, ఖతర్లో జరిగింది. ఇక్కడ దోహా అమెండ్మెంట్ టు క్యోటో ప్రోటోకాల్. ఎందుకు అనంటే మనకి ఫస్ట్ ఫేజ్ క్యోటో ప్రోటోకాల్ది 2008 నుంచి 2012 వరకు కమిట్మెంట్ పీరియడ్ అనేది ఉంది. సో 2012లో అమలు ఎండ్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి దోహా అమెండ్మెంట్ అనేది చేశారు. దీని ప్రకారం ఏంటి? రెడ్యూసింగ్ ఎమిషన్స్ బై 18% కంపేర్ టు 1990 లెవెల్స్. సో NX1 కంట్రీస్కి 1990 లెవెల్స్లో ఉన్న పొల్యూషన్తో పోలిస్తే 18% ఎమిషన్ రిడక్షన్ చేయాలి అని ఒక టైం బౌండ్ టార్గెట్ పెట్టడం జరిగింది. తర్వాత COP 19 to 2013. ఇది ఎక్కడ? వార్సా, పోలాండ్లో జరిగింది. సో పోలాండ్లో జరిగిన ఏదో సెకండ్ సమ్మిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వార్సా ఫ్రేమ్వర్క్ ఫర్ REDD+. అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్. అంటే మనకి డిఫారెస్టేషన్ కానీ ల్యాండ్ డిగ్రేడేషన్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించడానికి కొన్ని ప్లాన్స్ని సైన్ చేయడం జరిగింది. అలానే ముఖ్యంగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? వార్సా, పోలాండ్లో జరిగిన 2013 సమ్మిట్లో. తర్వాత నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ సమ్మిట్ COP 21 పారిస్. సో ఇక్కడ జరిగిన పారిస్ అగ్రిమెంట్ నుంచే ఇప్పుడు యుఎస్ వైదొలుగుతోంది.
సో COP21 అనేది మనకి 2015 పారిస్ ఫ్రాన్స్లో జరిగింది. మరి ఇక్కడ ఏంటి పారిస్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. పారిస్ అగ్రిమెంట్ ఏం చెప్తోంది, మనం గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తగ్గించాలి, మినిమం 1.5 డిగ్రీ అయినా తగ్గించాలి అని చెప్పి పారిస్ అగ్రిమెంట్ ఒక గోల్ పెట్టింది. దాంతోపాటు క్లైమేట్ ఫైనాన్స్ అనేది రిచ్ కంట్రీస్ నుంచి పూర్ కంట్రీస్కి వెళ్ళాలి. అలానే $100 బిలియన్ ఫండింగ్ ఎవ్రీ ఇయర్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారు. దాంతోపాటు COP24 2018లో కోటోవైస్ పోలాండ్లో జరిగింది, మళ్ళీ పోలాండ్ చూడండి ఇక్కడ. తర్వాత రూల్బర్గ్ ఫర్ పారిస్ అగ్రిమెంట్ అనేది జరిగింది. అంటే మనం పారిస్ అగ్రిమెంట్లో 2 డిగ్రీ సెంటిగ్రేడ్కి లిమిట్ చేయాలన్నా 1.5 డిగ్రీకి లిమిట్ చేయాలన్నా మనకు కొన్ని టైం బౌండ్ టార్గెట్స్ ఉండాలి, మనం ఎలా చేస్తామనే దానికి రూల్ బుక్ ఉండాలి అని ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత COP26 అనేది 2021 గ్లాస్గో యూకేలో జరిగింది, స్కాట్లాండ్లో. మరి ఇక్కడ ఏంటి ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ గురించి ఒక స్టేట్మెంట్ 2070కి మేము నెట్ జీరో పంచామృత్ ప్రిన్సిపల్స్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ గ్లాస్గో ఎజెండా అనేది అనౌన్స్ చేశారు. 41 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా కూడా దాంట్లో ఒక మెంబర్. తర్వాత COP27 2022లో షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో జరిగింది. సో ఇక్కడ ఏంటి వెరీ ఇంపార్టెంట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అంటే సైక్లోన్స్ సునామీస్ వచ్చేదానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి మనకి $3.1 బిలియన్ ఒక ప్లాన్ని డిజైన్ చేశారు. అండ్ G7 కంట్రీస్ గ్లోబల్ షీల్డ్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. డిజాస్టర్స్ నుంచి ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక ఫండింగ్ మెకానిజం లాగా. అండ్ ఆఫ్రికన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారు. వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ అవేర్ ఇనిషియేటివ్, దాంతోపాటు మ్యాంగ్రోవ్ అలయన్స్, గ్లోబల్ మ్యాంగ్రోవ్ అలయన్స్, దీంట్లో ఇండియా కూడా మెంబర్షిప్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనే దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇండియా కూడా అదే అనౌన్స్ చేసింది. నెక్స్ట్ మరి అసలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి, యుఎస్ అనేది ఇప్పుడు పారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అవ్వడం జరిగింది. సో ఇది ఎలా జరిగింది అని అంటే రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనకి డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. సో ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. దాంట్లో ఏంటి యుఎస్ అనేది మనకి పారిస్ అగ్రిమెంట్ అండ్ ఇది UNFCCCకి సంబంధించిన క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్, దాంతోపాటు WHO నుంచి యుఎస్ విత్డ్రా అవుతుంది. అంటే యుఎస్ విత్డ్రా అయింది అంటే ఏంటి, ఇకపై నుంచి యుఎస్ ఫండింగ్ చేయదు, యుఎస్కి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైండింగ్నెస్ ఉండదు, WHOకి ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటికి బెనిఫిట్స్ అనేవి పాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా సైన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, లేకపోతే రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్స్ ఏంటి అంటే మనకి ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే యుఎస్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ ఎమిషన్స్. సో మనకి గ్లోబల్గా జరిగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎస్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ అనమాట. సో ఫస్ట్ లార్జెస్ట్ ఎమిటర్ చైనా. ఓకే, సో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా కంట్రీ వైజ్ చూస్తే కనుక ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది గ్లోబల్ ఎమిషన్స్లో. కానీ ఓవరాల్గా చూస్తే యూరోపియన్ యూనియన్ థర్డ్లోకి వస్తుంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్ యాడ్ చేస్తే ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. యూరోపియన్ యూనియన్ లేకపోతే కంట్రీ వైజ్ చూస్తే ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది. మరి ఇక్కడ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్గా ఉన్న యుఎస్ అనేది సడన్గా ఇప్పుడు పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలిగితే ఖచ్చితంగా రేపటి నుంచి వాళ్ళ గ్లోబల్ ఎమిషన్స్ తగ్గించాల్సిన కండిషన్ కానీ బర్డన్ కానీ ఉండదు కదా. సో అది ఖచ్చితంగా అందరినీ కలవరపరుస్తుంది. నెక్స్ట్ షార్ట్ లివ్డ్ ఫస్ట్ విత్డ్రాల్ అంటే ఏంటి, సో మనకి ఇంతకు ముందు కూడా 2016 to 2020 టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్గా ఒకసారి ఉన్నారు. అప్పుడు 2017లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, ఇలానే మేము పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నామని. అప్పుడేం జరిగింది అని అంటే సో జనరల్గా ఒక మెంబర్ కంట్రీగా ఉన్న కంట్రీ విత్డ్రా అవ్వాలి అని అంటే కొంచెం ఆ ప్రాసెస్ కానీ ఆ ప్రొసీజర్ కానీ చాలా లాంగ్ ఉంటుంది. అలా లాంగ్గా ఉన్న ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయినా కూడా మళ్ళీ లోపు ఎలక్షన్స్ జరిగి జో బైడెన్ గారు ఎన్నుకోవడం వల్ల మళ్ళీ 2020లో జో బైడెన్ మళ్ళీ ఆర్డర్ని రివర్స్ చేస్తూ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. సో మళ్ళీ 2021లో యుఎస్ అనేది రీజాయిన్ అయింది, అంటే మళ్ళీ జాయిన్ అయింది పారిస్ అగ్రిమెంట్లో. ఓకే ఫైన్. మరి ఇప్పుడు మళ్ళీ 4 years టర్మ్ ఉంది. ఈ 4 years టర్మ్లో మరి యుఎస్ ఇప్పుడు బయటకు వచ్చినా నెక్స్ట్ ఆయన మళ్ళీ 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్గా ఉండడానికి ఛాన్స్ లేదు కదా, ఆల్రెడీ ఒకసారి అయిపోయారు. ఇది ఖచ్చితంగా సెకండ్ అండ్ లాస్ట్ టైం అవుతుంది, ఎందుకంటే యుఎస్లో ఒక ప్రెసిడెంట్ మాక్సిమం 2 times మాత్రమే అలౌ చేస్తారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్స్ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ యుఎస్ని జాయిన్ చేస్తారా అంటే చెప్పలేము, రైట్. సో దెన్ మరి ఇక్కడ పాలసీ రివర్సల్స్ అంటే ఏంటి, ఇప్పటి వరకు కూడా జో బైడెన్ గారి ఆధ్వర్యంలో మనకి క్లైమేట్ ఫినాన్స్కి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి కొన్ని పాలసీస్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే
ఇండస్ట్రీస్ మీద ఉన్న శాంక్షన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ని కానీ రివ్యూ చేసి తగ్గించారు. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఉన్న రెగ్యులేషన్స్ని తగ్గిస్తూ ఇప్పటి నుంచి ఎమిషన్స్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అలాంటి ఇండస్ట్రీస్ని మనం సైడ్ లైన్ చేయాల్సిన అవసరం లేదు అని ఇంతకు ముందు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న పాలసీస్ని రివర్స్ చేసి ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్స్ అనే దాన్ని కూడా మేము స్పాన్సర్ చేయము అని చెప్పడం జరిగింది. అంతా రివర్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎమిషన్స్ ఏంటి? సో యుఎస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఆల్మోస్ట్గా 4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని యాన్యువల్గా రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు విత్డ్రా అవ్వడం వల్ల ఏంటి, ప్రతి సంవత్సరం కూడా మనకి 4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా గ్లోబల్ ఎమిషన్స్కి ఇంకా ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్. సో మనకి జనరల్గా గ్రీన్ క్లైమేట్ ఫండ్ కానీ దానికి ముందు మనం కోపెన్హాగన్లో సైన్ చేసిన దాని ప్రకారం కానీ $30 బిలియన్ అన్నాం. కానీ తర్వాత టార్గెట్స్ మీట్ అవ్వడానికి అది సరిపోదని గుర్తించి $100 బిలియన్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంది. కానీ దాంట్లో భాగంగా ఇప్పటివరకు జో బైడెన్ గారి గవర్నమెంట్ ఏం చేసింది అంటే $11 బిలియన్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఇది యుఎస్ అనేది క్లైమేట్ ఫైనాన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, క్లైమేట్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మరి ఇప్పుడు ఈ మనీ అనేది కూడా ఇక పైన యుఎస్ నుంచి క్లైమేట్ ఫైనాన్స్కి రాదు. దెన్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ లీడర్షిప్. ఇప్పటి వరకు యుఎస్ అనేది మనకి ఫండింగ్లో కానీ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్డ్ కంట్రీ కాబట్టి డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీని తీసుకుంది, రైట్? బట్ ఇప్పుడు యుఎస్ని విత్డ్రా అయింది కాబట్టి ఈ బర్డన్ అనేది డెవలపింగ్ కంట్రీస్ అయినా చైనా కానీ ఇండియా కానీ ఇంకా అదర్ కంట్రీస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అంటే చైనా అనేది డెవలప్ అయిన కంట్రీ అయినా కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ స్టేటస్ని కలిగి ఉంది. అందుకని ఏంటి, డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీకి రావాలి. మనం తీసుకునే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు యుఎస్ విత్డ్రా అయింది కాబట్టి అంత లార్జెస్ట్ ఎకానమీ కానీ అంత లార్జెస్ట్ పొల్యూటెన్స్ ఎవరు అంటే చైనా అండ్ ఇండియా. సో ఇక్కడ మనం తీసుకునే పొజిషన్ నుంచి మనమే ఇచ్చే పొజిషన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. క్లైమేట్ ఫైనాన్స్ మనమే ఇవ్వాల్సి రావచ్చు. దెన్ అసలు ఇంప్లికేషన్స్ ఏంటి? మనం ఇలా యుఎస్ విత్డ్రాల్ అయింది అని అనుకున్నాం కదా, రీజన్స్ చూసాం. మరి దానివల్ల ఇప్పుడు మనకు ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అని అంటే ఫండింగ్ షార్టేజెస్. ఖచ్చితంగా $100 బిలియన్ యాన్యువల్గా ఇవ్వాలి అని అంటే ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా $100 బిలియన్ ఇవ్వలేదు. కానీ మొన్న జరిగిన COP29 అజర్బైజాన్ బాకులో ఏం చెప్పారు, ఆల్రెడీ ఉన్న $100 బిలియన్ అనేది 1.5 డిగ్రీ కానీ 2 డిగ్రీకి మనం టెంపరేచర్ రైజ్ని ఆపడానికి సరిపోదు, దానికంటే ఎక్కువ ఇవ్వాలి. దాన్ని న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పారు. అంటే ఆ $100 బిలియన్ అమౌంట్ అనేది పెంచాలి, అప్పుడే మనకి ఆ మనీ సరిపోతుంది. లేకపోతే $100 బిలియన్ మనం 1.5 or 2 డిగ్రీ టెంపరేచర్ రైజ్ని ఆపలేము అని చెప్పారు. మరి $100 బిలియన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అంటే దాని నుంచి యుఎస్ విత్డ్రా అయిపోయిన తర్వాత ఆ ఫండింగ్ మెకానిజం అనేది ఎవరు ఇస్తారు, ఆ గ్యాప్ అనేది ఎవరు బ్రిడ్జ్ చేస్తారు అనే దానికి ఆన్సర్ లేదు. దెన్ రైజింగ్ ఎమిషన్స్. ఖచ్చితంగా ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే యుఎస్ విత్డ్రా అయింది కాబట్టి కమిట్మెంట్ అనేది ఉండదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఎనర్జీ సెక్యూరిటీ కన్సర్న్స్. సో రేపటి నుంచి మనకి ఫాసిల్ ఫ్యూయల్ అనేది ఎప్పుడు కూడా రెప్లెనిషబుల్ కాదు కాబట్టి నాన్ రెన్యూబుల్. కానీ మనం ఎప్పుడైనా పారిస్ అగ్రిమెంట్కి తగ్గట్టు క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సోర్సెస్ వైపు వెళ్ళాము అంటే ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుందని అర్థం. కానీ ఇప్పుడు యుఎస్ అనేది ఇలా మారినప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ కంటిన్యూస్గా ఎన్షోర్ చేయడం కూడా కష్టమవుతుంది. సో ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువ బర్డెన్ పెరిగింది అని అంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మీద కూడా బర్డెన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, రైట్? దెన్ మరి ఎకనామిక్ రేషనల్ ఏంటి, అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసం. వాళ్ళు ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ ఇలాంటి వాటిని డెవలప్ చేసుకున్నప్పుడు వాళ్ళకి షేల్ గ్యాస్ కానీ ఇలాంటివి ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. కానీ రేపు రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి పారిస్ అగ్రిమెంట్లో భాగంగా అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా చైనా బేస్డ్ సోలార్ ప్యానల్స్ని వాడాల్సి ఉంటుంది. అలా అది చేయడం కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి ఇష్టం లేదు. సో చైనా బేస్డ్ ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకనే ఈ డెసిషన్ తీసుకున్నారనే వాదన కూడా ఉంది. దెన్ జాబ్ క్రియేషన్. సో ఫాసిల్ బేస్డ్ అయితే కనుక వాళ్ళ కంట్రీలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ట్రెడిషనల్ ఎనర్జీ సెక్టర్ కాబట్టి దానికోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది అని అంటున్నారు. అలానే ట్రేడ్ కన్సర్న్స్. సో చైనా నుంచి ఖచ్చితంగా మనం సోలార్ ప్యానెల్స్ కానీ వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి రావడం చైనాకి ఫేవర్గా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మారుతుంది అనే ఎగ్జంప్షన్తో తీసుకున్న డెసిషన్ అని కూడా తెలుస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యుఎస్ విత్డ్రా అయింది అనేది ఒక రీజన్. తర్వాత ఛాలెంజెస్ ఏంటి మనం అని చూస్తే ఫెయిల్యూర్ టు మీట్
2030 గోల్స్. సో మనం ప్రతి కంట్రీకి కూడా ఆల్మోస్ట్గా ఒక టార్గెట్స్ పెట్టడం జరిగింది. సో మనం నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ అని 2030 వరకు మనం ఇలా అచీవ్ చేయాలి, టెంపరేచర్ రైస్ని తగ్గించాలి, ఇవన్నీ అని పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా యుఎస్ విత్డ్రావల్ అనేది ఖచ్చితంగా ఈ గోల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలానే గ్లోబల్ ట్రస్ట్ డెఫిసిట్. సో యుఎస్ లాంటి పెద్ద కంట్రీయే ప్రతిసారి ఇలా చేంజ్ అండ్ టర్న్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి విత్డ్రా అవుతుంది, ఒకసారి రీజాయిన్ అవుతుంది, మళ్ళీ విత్డ్రా అయింది అంటే ఖచ్చితంగా రేపటి నుంచి యుఎస్ అనే దాన్ని గ్లోబల్ ఫైనాన్స్ ఆర్ క్లైమేట్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీ నమ్మడం అనేది జరగదు. దెన్ జియో పొలిటికల్ కన్సర్న్స్ ఆర్ కన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఖచ్చితంగా మనకి దీనివల్ల డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ చైనా వాటి మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన స్టేజ్లో ఎక్కువ ఇవ్వాల్సిన స్టేజ్లోకి మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా పవర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు UNFCCC గురించి డిస్కస్ చేసాం కదా. మరి UNFCCC అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, రైట్? సో మరి ఇది ఎప్పుడు సైన్ చేసాం? 1992లో సైన్ చేసాం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 95లో ఫస్ట్ కాప్ అనేది జరిగింది. మరి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 190 మెంబర్స్ ఉన్నారు, 193 మెంబర్స్ ఉన్నారు. సో మరి ఇది మన ఇప్పుడు మాట్లాడుకున్న ప్యారిస్ అగ్రిమెంట్కి పేరెంట్ ట్రీటీ, అంటే దీని నుంచే మనకి ఈ కన్వెన్షన్ నుంచి ప్యారిస్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, సెక్రటేరియట్ ఎక్కడుంది? బాన్, జర్మనీలో ఉంది, రైట్? దెన్ మరి అసలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? ఈ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ 190 మెంబర్ కంట్రీస్ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్గా ఎవ్రీ ఇయర్ ఒక చోట మీట్ అవుతూ ఉంటారు. సో క్లైమేట్ చేంజ్ ఎంత జరుగుతుంది, దాన్ని మనం ఎలా ఆపాలి, వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి. సో దీని నేచర్ ఏంటి అంటే బైండింగ్ నేచర్ ఉందా అంటే కొన్నిటికి మాత్రమే బైండింగ్నెస్ అనేది ఉంటుంది, రైట్? సో ఇది ఒక అడ్వైజరీ బాడీగా చెప్పొచ్చు. ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎవ్రీ ఇయర్ ఒక చోట మీట్ అవుతారు, రైట్? అదే CBDకి అయితే కాన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి 2 ఇయర్స్కి ఒకసారి కాప్ జరుగుతుంది. మరి ఏరియా ఏంటి? సో కాప్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 డిఫరెంట్ రీజియన్స్ నుంచి సెలెక్ట్ అవుతారు. ఒకటి ఏషియా, ఆఫ్రికా, తర్వాత లాటిన్ అమెరికా కానీ కరీబియన్ కంట్రీస్ నుంచి, దెన్ మనకి యూరోప్కి సంబంధించి సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెంబర్షిప్ ఉంటుంది. అలానే వెస్ట్రన్ యూరోప్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉంటారు, రైట్? సో ఏషియా, ఆఫ్రికా, కరీబియన్ కంట్రీస్లోనే ఇక్కడ అమెరికన్ కంట్రీస్ కూడా వస్తాయి. సో ఇలా మనకి ప్రెసిడెన్సీ అనేది కాప్కి సంబంధించి 5 గ్రూప్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. మరి ప్రెసిడెంట్గా UNFCCCకి ఎవరు ఉంటారు అంటే ఏ కంట్రీలో అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఉంటారో ఆయనే డిఫాల్ట్గా UNFCCC ప్రెసిడెంట్ ఆ కంట్రీ నుంచి అవుతారు అనమాట, రైట్? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. మరి అక్కడ పారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు అడాప్ట్ చేసాం? COP15 టు UNFCCC, సారీ COP21 టు UNFCCC. ఇది COP21 టు UNFCCC ఇది 2015లో సైన్ చేయడం జరిగింది. మరి అసలు ఇది ఏంటి అని అంటే మనకు అప్పటి వరకు క్యోటో ప్రోటోకాల్ ఉంది కదా, అది మనకి ఒక టార్గెట్ ఆర్ టైమ్ బౌండ్ ఫ్రేమ్వర్క్ని ఇచ్చిందనమాట. మరి దీన్ని మనం రీప్లేస్ చేయడానికి సైన్ చేసిందే పారిస్ అగ్రిమెంట్, ఓకే? సో ఇది ఫ్రాన్స్ సమ్మిట్లో జరిగింది. మరి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్ని 2 డిగ్రీ సెంటిగ్రేడ్కి తగ్గించాలి, లేదా మినిమం 1.5 డిగ్రీకైనా తగ్గించాలి, అది మెయిన్ టార్గెట్. మరి ఇక్కడ ఏంటి? రెసిలియన్స్ అనేది పెంచాలి, అంటే మన ఫాజిల్ నుంచి కొంచెం క్లీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్తో పాటు స్ట్రెంగ్తన్ చేస్తూ రెసిలియన్స్ అనేది చేయాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ అనేవి మరి ట్రాన్సిషన్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్కి లేటెస్ట్ టెక్నాలజీని కానీ లేకపోతే క్లీన్ సోర్సెస్ వైపు వాళ్ళు మళ్ళడానికి కానీ ఫినాన్స్ అనేది ఇవ్వాలి, క్లైమేట్ ఫినాన్స్ అనేది ఇవ్వాలి అని ఈ అగ్రిమెంట్ అనేది చెప్తుంది. దెన్ మరి వర్కింగ్ మెకానిజం ఏంటి అంటే ఎలా వర్క్ చేస్తుంది పారిస్ అగ్రిమెంట్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో మనం పారిస్ అగ్రిమెంట్లో ఇప్పుడు 1.5 డిగ్రీ కానీ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ టెంపరేచర్ ఇంతకు మించి రైజ్ అవ్వకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కానీ అన్ని కంట్రీస్ కూడా దాన్ని ఎలా చేస్తున్నాము అని చెప్పి కొన్ని రూల్స్ని కానీ కొన్నిటిని సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకునే వాటిని ఏమంటాం? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన పంచామృత్ ప్రిన్సిపల్స్లో మేము ఇంత ఎమిషన్స్ తగ్గిస్తున్నాం, మేము నెట్ జీరో చేస్తాం, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ మనం 500 గిగావాట్స్ 2030కి అచీవ్ చేయాలి, ఇలా టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, వాటిని INDCs అంటాం, రైట్? మరి ఇక్కడ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి? ఇది ఇండియా ప్రపోజ్ చేసింది రీసెంట్గా COP26 గ్లాస్గో సమ్మిట్లో. మరి ఇక్కడ ఈ లో టర్మ్
లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమిషన్స్ని తగ్గిస్తూ గ్రీన్ సోర్సెస్ వైపు వెళ్ళేటట్టు మన ప్లాన్ ఉండాలి అని చెప్పేదే ఈ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ స్ట్రాటజీ. మరి దాంతోపాటు ఏంటి, ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్. ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు క్లైమేట్ చేంజ్ని ఆపడానికి, లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి ఫైనాన్స్ వస్తుంది, ఇలాంటి మెషర్స్ వాళ్ళు క్లియర్గా ఒక కంట్రీ అందరికీ అగ్రిమెంట్లో కాప్కి సంబంధించిన మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఓపెన్గా డిస్క్లోజ్ చేయాలి. దానివల్ల మెంబర్ కంట్రీస్ మధ్యలో ట్రాన్స్పరెన్సీ వచ్చే విధంగా దీన్ని సైన్ చేయడం జరిగింది. మరి ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి, సో మనం ఐఎన్డిసిస్ని ఇస్తున్నాం అంటే మేము ఈ పర్టికులర్ థింగ్స్ని చేసి మా సైడ్ నుంచి 1.5-2 degrees సెంటిగ్రేడ్లోకి లిమిట్ చేయడానికి మేము ఈ ఎఫర్ట్స్ తీసుకుంటున్నామని. మరి వాటిని రివ్యూ చేయాలి కదా. సో ఐఎన్డిసిస్ ఇచ్చాము, కానీ ఆ ఇచ్చిన టార్గెట్స్ని మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆ స్టెప్స్ని మనం దాంట్లో ఇంప్లిమెంటేషన్ ఎంత ఉంది, దాంట్లో మనం ఎంత అచీవ్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక రివ్యూ మెకానిజం జరుగుతుంది ఎవ్రీ 5 yearsకి ఒకసారి. దాన్నే గ్లోబల్ స్టాక్ టేక్ అంటాం. అంటే రివ్యూయింగ్ ఆఫ్ ఇంటర్నెట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. దాన్నే గ్లోబల్ స్టాక్ టేక్ అంటాం, రైట్. దెన్ మరి ఇక్కడ కీ ఫీచర్స్ ఏంటి, ఇది యూనివర్సల్ పార్టిసిపేషన్. సో ఆల్మోస్ట్గా ఆల్ UNFCCC కంట్రీస్ సైన్ చేశాయి. ఇప్పుడు US విత్డ్రా అయింది కాబట్టి 1-2 కంట్రీస్ ఎక్సెప్షన్. దెన్ క్లైమేట్ ఫినాన్స్. సో క్లైమేట్ ఫినాన్స్లో భాగంగా ఏంటి, $100 billion అనేది డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి వెళ్ళాలి, సో దట్ వాళ్ళు క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే కెపాసిటీని కలిగి ఉంటారని ఈ అగ్రిమెంట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ ఫోకస్ ఎక్కడ, అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ మీద పెట్టడం జరిగింది. అడాప్టేషన్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆపలేమని గుర్తించినప్పుడు కొన్ని అడాప్టివ్ మెకానిజమ్స్ అంటే దానికి అనుగుణంగా మనం కొన్ని పాలసీస్ తీసుకుంటాం. లైక్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కానీ, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ, అలాంటివి అని చెప్పొచ్చు. మరి మిటిగేషన్ అంటే ఏంటి, దాన్ని ఇంపాక్ట్ తగ్గించడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం, ఎఫారెస్టేషన్ కానీ, ఫాజిల్ నుంచి గ్రీన్ సోర్సెస్ వైపు మనం ట్రాన్సిషన్ అవ్వడం కానీ, ఇవన్నీ మిటిగేషన్ మెజర్స్ అనమాట. దెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో అన్ని కంట్రీస్ కూడా డిఫరెంట్ కోఆపరేషన్ మెజర్స్ని అనౌన్స్ చేస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఈ పారిస్ అగ్రిమెంట్లోనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని సైన్ చేయడం జరిగింది, అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దెన్ మరి కన్క్లూజన్ ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఇండియా అండ్ USA కాదు, చైనా కానీ ఈ కంట్రీస్ అన్ని లార్జెస్ట్ ఎమిటర్స్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎమిషన్స్ని మ్యాక్సిమం రిలీజ్ చేసి ఈ రోజు డెవలప్డ్ కంట్రీ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం, CBDR. అంటే అందరికీ క్లైమేట్ చేంజ్ని ఆపడానికి కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ అది డిఫరెన్షియేటెడ్గా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్కి ఒక బర్డెన్ ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్కి ఒక బర్డెన్ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఒక బర్డెన్ తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ అంత ఎమిషన్స్ని ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళు డెవలప్ అయ్యే కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి తక్కువ బర్డెన్ ఉంటుంది. సో అలా మనకి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అనేది అవసరం. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అబౌట్ Paris Agreement? It is a legally binding on all countries. It aims to enhance the ability of countries to adopt climate change. Agreement sets specific emission reduction targets for developed countries and developing countries. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question. The Paris Agreement represents a global consensus on addressing climate change. Discuss its key provisions and significance in achieving climate justice. మరి ప్యారిస్ అగ్రిమెంట్ అనేది గ్లోబల్ కన్సెన్సస్ని ప్రెజెంట్ చేస్తుందా, ఒకవేళ చేస్తే దాని ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో US అనేది రీసెంట్గా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయ్యే డెసిషన్ తీసుకుంది కాబట్టి US విత్డ్రావల్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, దాంతోపాటు వేరియస్ UNFCCCకి సంబంధించిన కాప్ ఇంపార్టెంట్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేసాం. దాంతోపాటు ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటనే డిస్కస్ చేయడం జరిగింది. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.